తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు పంచ్ డైలాగుల కాలం అయిపోయింది. ఇప్పుడు కేవలం దళపతి లెక్కల కాలం నడుస్తోంది. వెండితెరపై 100 కోట్ల వసూలు రాబట్టిన దళపతి విజయ్ ఇప్పుడు అసెంబ్లీలో కూడా అదే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని కొల్లగొట్టారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ పడింది. సినిమా క్లైమాక్స్ లో హీరో ఈజీగా గెలిచేస్తాడు, కానీ ఈ రియల్ లైఫ్ పొలిటికల్ థ్రిల్లర్లో హీరో గెలిచినా కూడా ఆ సింహాసనం దక్కించుకోవడానికి ఒక చిన్న అంకె అడ్డంకిగా మారింది. దశాబ్దాల కాలంగా ద్రవిడ కోటలను ఏలిన హేమా హేమీలు ఇప్పుడు విజయ్ వేగానికి బెంబేలెత్తిపోతున్నారు. అసలు రాజ్ భవన్ వేదికగా జరుగుతున్న ఈ హై డ్రామా ఏంటి? మెజారిటీ మార్పుకు అడుగు దూరంలో ఆగిపోయిన ఈ కథలో అసలు విలన్ ఎవరు, కింగ్ మేకర్ ఎవరు? అన్నింటికీ మించి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే చేసే ఆ మొదటి సంతకం ఏ పథకం మీద ఉండబోతోంది? ఈ వీడియోలో మనం ఆ సంచలన విషయాలన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా, కొంచెం సెటైరికల్గా చర్చించుకుందాం. ముందుగా ఆ మొదటి సంతకం విషయానికి వస్తే, ప్రెజెంట్ విజయ్ సీఎం సీట్లో కూర్చోవడానికి కొన్ని అడ్డంకులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకవేళ విజయ్ ఈ అడ్డంకులన్నీ దాటుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ హామీని ముందుగా నెరవేరుస్తారు అనేది ప్రశ్నగా మారింది. నిజానికి విజయ్ తన మేనిఫెస్టో ద్వారా ప్రజలకు చాలా వరాలు ప్రకటించాడు. మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయం, పెళ్లి కానుకగా 8 గ్రాముల బంగారం మరియు పట్టుచీర, స్కూల్ పిల్లల తల్లులకు ఏడాదికి 15,000 వంటివి ఎన్నో ఉన్నాయి. యువత కోసం 5 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కింద నెలకు 4,000, ఉన్నత చదువుల కోసం 20 లక్షల వరకు రుణాలిస్తామని కూడా ప్రామిస్ చేశారు. రైతులకు 5 ఎకరాలలోపు రుణమాఫీ, వృద్ధులకు 3,000 రూపాయల పెన్షన్, ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఇలా లిస్టు చాలా పెద్దదే ఉంది. కానీ విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంతకం పెట్టబోయే ఆ మొదటి పథకం మాత్రం వీటిలో ఏదో ఒక వర్గానికి మాత్రమే పరిమితమయ్యేది కాదు. ఆయన తన మొదటి సంతకాన్ని రాష్ట్రంలోని ప్రతి ఒక్క సామాన్యుడికి, అంటే కుల, మత, వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఇంటికి మేలు చేసే ఒక పథకం మీదనే చేయబోతున్నారని తెలుస్తోంది. తన మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటిలోనూ ప్రతి కుటుంబానికి నెలవారీ ఖర్చుల భారాన్ని తగ్గించే ఒక కీలకమైన అంశముంది. మన జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం అవసరమయ్యే ఒక ముఖ్యమైన సేవను సామాన్యుడికి భారం కాకుండా ఉచితంగా అందించే ఆ పథకం ఫైల్ మీదనే విజయ్ తొలి సంతకం ఉంటుంది. ఇది అమల్లోకి వస్తే ధనికుల నుండి పేదల వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక పెద్ద భారం తొలగిపోతుంది. రాజకీయ నాయకులు సాధారణంగా ఒక వర్గాన్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ విజయ్ గారు మాత్రం ఒకే ఒక్క సంతకంతో రాష్ట్రంలోని అన్ని కుటుంబాల మనసు గెలుచుకోవాలని స్కెచ్ వేశారు. తన మేనిఫెస్టోలో ఉన్న ఆ 200 యూనిట్ల మ్యాజిక్ ఏదైతే ఉందో అది ప్రతి ఇంటి వెలుగుతో ముడిపడి ఉంది. ఇక అసలు విషయానికి వస్తే, తమిళనాడు అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే పాత రాజకీయ పార్టీలకి ఫ్యూజులు ఎగిరిపోయాయనే చెప్పాలి. దాదాపు 50 ఏళ్లుగా కేవలం డిఎంకే మరియు అన్నా డిఎంకే పార్టీల చుట్టూనే తిరిగిన తమిళ రాజకీయ చక్రం ఇప్పుడు విజయ్ దెబ్బకు దిశ మార్చుకుంది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజ్జగం ఏకంగా 108 స్థానాల్లో జైత్రయాత్ర సాగించి రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇది ఎంత పెద్ద సంచలనమంటే, సాక్షాత్తు ముఖ్యమంత్రి స్టాలిన్ గారే తన సొంత నియోజకవర్గం కొలత్తూరులో ఓడిపోయారు. ఆయనపై టీవీకే అభ్యర్థి విఎస్ బాబు దాదాపు 9,000 ఓట్ల మెజారిటీతో గెలవడం చూస్తుంటే ప్రజలు మార్పును ఎంత ఆకలితో కోరుకుంటున్నారో అర్థమవుతోంది. విజయ్ స్వయంగా పెరంబూర్ మరియు తిరుచి ఈస్ట్ నుండి పోటీ చేసి 2 చోట్ల అద్భుతమైన మెజారిటీతో విక్టరీ కొట్టారు. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. కానీ విజయ్ దగ్గర ప్రస్తుతం ఉన్న బలం 116 మాత్రమే. ఈ లెక్క ఎలా అంటే, విజయ్ 2 చోట్ల గెలవడంతో 1 సీటుకు రాజీనామా చేశారు. దానితో ఆ పార్టీ బలం 107కి తగ్గింది. ఆ తర్వాత 5 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్, తలో 2 ఎమ్మెల్యేలు ఉన్న సిపిఐ మరియు సిపిఎం పార్టీలు విజయ్కు జై కొట్టాయి. ఇలా మొత్తం 116 మంది అయితే రెడీగా ఉన్నారు. కానీ ఆ మ్యాజిక్ ఫిగర్ 118కి మరో 2 తక్కువయ్యారు. ఈ ఇద్దరి కోసం ఇప్పుడు అందరి కళ్ళు విదుతలై
చిరుతైగల్ కచ్చి పార్టీపై పడ్డాయి. ఆ పార్టీకి 2 ఎమ్మెల్యేలున్నారు. వాళ్ళు గనక చేయి కలిపితే విజయ్ ముఖ్యమంత్రి అయిపోతారు. కానీ వాళ్ళు ఊరికే మద్దతిస్తారా? అక్కడ కూడా ఒక పెద్ద బేరసారం నడుస్తోంది. వీసీకే పార్టీ ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని డిమాండ్ చేస్తోంది. విజయ్ మాత్రం పట్టణాభివృద్ధి శాఖ ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారు. ఈ పదవుల పంపకం తేలకపోవడంతో ఆ 2 ఎమ్మెల్యేల మద్దతు లేఖలు ఇంకా గవర్నర్ దగ్గరకు చేరలేదు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. నాకు ఆ 118 మంది సంతకాలు ఉన్న లేఖలు చూపించండి, అప్పుడే నేను టీ పార్టీకి పిలుస్తాను అని ఆయన కండిషన్లు పెడుతున్నారు. విజయ్ ఇప్పటికే 3 సార్లు గవర్నర్ను కలిసినా ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. మరోవైపు అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే పార్టీ నేత రామదాస్ గారు మాత్రం విజయ్కి మద్దతుగా నిలిచి అతిపెద్ద పార్టీని వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని పిలవాలని గవర్నర్కు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ అన్నాడీఎంకే పళనిసామి గారు మాత్రం ఎక్కడో ఒక చిన్న గ్యాప్ దొరికితే తను మళ్లీ సీఎం అయిపోవాలని గవర్నర్ అపాయింట్మెంట్ కోరుతున్నారు. టీటీవీ దినకరన్ గారైతే విజయ్కి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని గవర్నర్కు లేఖ రాశారు. ఈ పొలిటికల్ గేమ్ చూస్తుంటే అసలు యుద్ధం థియేటర్లలో కాదు, రాజ్ భవన్లోనే నడుస్తోందనిపిస్తోంది కదా. తమిళనాడులో ఇప్పుడు గంటకు రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఒకవైపు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ పడింది. విజయ్ని కాకుండా మరెవర్నీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలవకూడదని ఒక టీవీకే సభ్యురాలు రిట్ పిటిషన్ వేశారు. మే 10లోపు గనక ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రంలో గవర్నర్ పాలన వచ్చే ప్రమాదముందని వామపక్షాలు భయపడుతున్నాయి. అందుకే మళ్లీ ఎన్నికలు రాకుండా విజయ్కు మద్దతు ఇస్తున్నామని వారు చెబుతున్నారు. మొత్తానికి చూస్తే తమిళనాడులో దళపతి ఎంట్రీ అయితే అదిరిపోయింది. కానీ సింహాసనం మీద కూర్చోవడమే ఇప్పుడు అసలైన సవాలుగా మారింది. జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నా గవర్నర్ నుంచి వచ్చే పిలుపు కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. విజయ్ తన మేనిఫెస్టోలో చెప్పినట్లుగా అద్భుతమైన పాలన అందిస్తారా, లేక ఈ సంకీర్ణ రాజకీయాల్లో ఇబ్బందులు పడతారా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం, విజయ్ తీసుకొచ్చిన ఈ మార్పు తమిళనాడులోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఫైనల్గా ఒక్క మాట, సినిమాలో హీరో సమస్యలను ఒక ఫైట్తో పరిష్కరిస్తాడు. కానీ రాజకీయాల్లో మాత్రం ప్రతి అడుగు ఒక యుద్ధమే. విజయ్ గారు ముఖ్యమంత్రిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ మొదటి సంతకంతో సామాన్యుడికి ఊరట కలిగిస్తారో లేదో చూడాలి. ఈ పొలిటికల్ థ్రిల్లర్లో క్లైమాక్స్ మనకు అనుకూలంగా ఉంటుందా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. మరి ఈ మొత్తం వ్యవహారంపై మీ ఫైనల్ ఒపీనియన్ ఏంటి? విజయ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. సెలవు.